ఒక స్త్రీ మనస్సుతో చేసే యుద్ధం మహాసంగ్రామమే. ఏ వయసులోనూ ఏ నిర్ణయం తీసుకోవాలో, ఏ నిర్ణయం తీసుకుంటే ఎవరికి ఏమవుతుందో అనే ఆలోచించే తల్లి ఓ ఆది పరాశక్తి. కంటతడి పెట్టించే ఎన్నో బ్రతుకులు, వేల సమస్యలతో స్త్రీ నేటి కలియుగంలో బాధలు అనుభవిస్తుంది. స్వేచ్ఛగా ఏ నిర్ణయము తీసుకోలేని నిస్సహాయరాలుగా మిగిలిపోతూ ఉంది. కొన్నిసార్లు మనసు చంపుకుని తన వారి కోసం, తనను నమ్ముకున్న వారి కోసం భూదేవంత ఓర్పుతో భరిస్తుంది. ఇంకా బాధ పెడితే సునామీలే ప్రకృతి విలయ తాండవం చేస్తుంది. మరో కరోనా మహమ్మారి వంటి వ్యాధులతో ప్రపంచం అల్లకల్లోలమవుతుంది. మిత్రమా, జాగ్రత్త. ఎక్కడ స్త్రీ గౌరవించబడతారో అక్కడ సకల దేవతలు ఉంటారు అంటారు. ప్రతి స్త్రీని గౌరవించాలి. ప్రతి స్త్రీలో తల్లిని, చెల్లిని, కూతురిని చూడాలి. అలాంటి ఆ ఇల్లు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో నూరేళ్లు వర్ధిల్లుతుంది. ఏ ఆడది భర్త, సంసారం, పిల్లలు అన్నీ వదులుకొని అంత సులువుగా ఎక్కడికి పోదు. అందుకే ఎన్ని కలతలు, కలహాలు, కన్నీళ్లు ఉన్నా అన్నీ భరిస్తూ తనెంత పెట్టి పుట్టిన మనసులో దుఃఖిస్తూ బాధపడుతుంది. ఓ ఆడపిల్లను కని 20 ఏళ్ళు పెంచి ఇంకో అయ్య చేతిలో పెడతారు కన్నవారు. 20 ఏళ్ళు ఒక చోట తల్లిదండ్రులు, అక్కా చెల్లెలు, అన్నాతమ్ముల మధ్య ఆప్యాయత, అనురాగాల మధ్య పెరిగిన ఒక ఆడపిల్ల పుట్టి పెరిగిన చోట ప్రాణంలో ప్రాణంగా పెంచిన తల్లిదండ్రులని అందరినీ వదిలి వెళ్ళుతుంది. కేవలం పెళ్ళి అనే 2 అక్షరాల బంధంతో భర్త వేలు పట్టుకునే కొత్త చోటికి, కొత్త మనుష్యుల మధ్యకి, కొత్త అలవాట్లు, కొత్త ఆచారాలు, కొత్త అనుబంధాలు, కొత్త చుట్టరికాల మధ్యన కొత్త ఇంటికి కాపురానికి వెళ్ళిన ఆడపిల్ల మనసు ఎప్పుడు ఎలా ఉంటుందో. కొత్త ఇల్లు, కొత్త మనుష్యులు, ఏం చెయ్యాలో, ఏమి చేయకూడదో, ఏమనాలో, ఏమి అనకూడదో తెలియని అలవాట్లు, తెలియని స్వభావాలు, అందరినీ విడిచి వచ్చిన బెంగ, బితుకుమంటూ ఎలా మనుష్యుల స్వభావాలు తెలుసుకుని కలుపుకుపోవాలో తెలియని అయోమయ స్థితిలో నమ్ముకుని తాళి కట్టించుకున్న వాడొక్కడే ఆప్తుడులా కనిపిస్తాడు ప్రతి ఆడపిల్లకి. ఆ సమయంలో భర్త ఆమెకు అండగా నిలిచి ప్రేమానురాగాలు పంచి నీకు నేనున్నాను అని భరోసా ఇస్తే ఆ భార్య భర్తని అల్లుకుని ఆ ఇంటిని పొదరిల్లుగా మారుస్తుంది. కొత్తగా వచ్చిన భార్యకి భర్త సహకారం ఇవ్వకపోతే అత్తామామలు ఈ ఇల్లు నీది, ఇక మనందరం ఒక కుటుంబం అనిపించేటట్టు ఆప్యాయత, అనురాగాలు చూపించి కొత్త కోడలని ఆదరించాలి. ఇంట్లో ఈ తల్లి 10 చేతులున్నట్టే భర్త అవసరాలు తీరుస్తూ, పిల్లల్ని కనిపించుతూ, ఇల్లు వాకిలి సరిదిద్దుకుంటూ, తెల్లారి లేచింది మొదలు 10 చేతులున్నట్టే నీ పని, పిల్లల పని, వంట పని, నీ విసుగులు, కబుర్లు, కసుర్లు భరిస్తూ, పిల్లలని బుజ్జగించి తినిపించి స్కూలుకు పంపి, ఇంటికొచ్చిన అతిథులను అన్నపూర్ణలా ఆదరిస్తూ, అత్తామామలని గౌరవిస్తూ ఎన్ని అవతారాలు ఎత్తుతుందో రోజుకి. అలాంటి ఇల్లాలికి కావలసిందేమిటి? రవ్వంత ప్రేమ, కాస్తంత అభిమానం, అనురాగం. అది భర్త ఇచ్చిన నాడు దాసిలా సేవ చేస్తుంది భార్య. కార్యేసు దాసి కరణేసు మంత్రి. క్షమయా ధరిత్రి అయిన పుడమి తల్లి భూమాత కూడా ప్రకృతిని నిర్లక్ష్యం చేసి నాశనం చేస్తే భరించలేక విలయం సృష్టించి తన శక్తి ఏమిటో నిరూపిస్తుంది లోకానికి. కష్టమైన పనులు తేలికగా ఉన్నప్పుడు చేయండి, మరియు చిన్నవిగా ఉన్నప్పుడు గొప్ప పనులు చేయండి. 1000 మైళ్ళ ప్రయాణం ఒక్క అడుగుతో ప్రారంభం కావాలి. కాదంటారా మిత్రమా? ఏమీ మీకు తెలియదని తెలుసుకోవడం మాత్రమే నిజమైనటువంటి జ్ఞానం. తక్కువతో సంతృప్తిగా జీవించడమే అన్నిటికంటే గొప్ప సంపద. నీ మనసు ఒక తోట, నీ ఆలోచనలే విత్తనాలు. మీరు పువ్వులు పెంచుకోవచ్చు, లేదా కలుపు మొక్కలను పెంచవచ్చు. జీవితం మిమ్మల్ని మీరు కనుగొనడం కాదు, ఇది మిమ్మల్ని మీరు సృష్టించుకోవడం గురించి. కాబట్టి మీరు ఊహించిన జీవితాన్ని తప్పక గడపండి. మీ జీవితంలో 2 ముఖ్యమైన రోజులు: మీరు పుట్టినరోజు మరియు ఎందుకు ఈ జీవితం అని మీరు అనుకున్న రోజు.
స్వచ్ఛమైన మనస్సు, సున్నిత మనస్తత్వం, అన్నిటికీ మౌనంతో సమాధానం, కన్నిటితో జీవిత ప్రయాణం, అందరినీ కలుపుకునే గుణం, దేవుడు నిన్ను చిన్న చూపు చూసినా దేవుడికే సవాల్ విసిరే బ్రతుకు సాగించే ధైర్యం ప్రతి ఒక్కరికి ఉండాలి. కైలాస నివాసంలో శివుడు అంతటి వాడే పార్వతి కాళ్ళు పట్టుకున్నాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అంతటోడే సత్యభామ కాళ్ళు పట్టుకున్నాడు. ఈ కలియుగంలో పొరపాట్లు జరిగినప్పుడు మనం కాళ్ళు పట్టుకోవడం తప్పులేదు కదా మిత్రమా. నటించే ఆడదాన్ని మనస్సు రంగులు మార్చే ఊసరవెల్లి లాంటిది. ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవరూ చెప్పలేరు. ఆడదాన్ని మంచం మీద గెలిచామని ఆనందించే మగవాడు మనస్సును గెలవాలని ప్రయత్నం చేసి మెప్పిస్తే చాలు, మగువ తన జీవితాన్ని నీకు అంకితం చేస్తుంది. అర్థం కానిదే ఆడది అంటారు. బహుశా అర్థం చేసుకున్న వాళ్ళు లేక ఆ ముద్ర పడిందేమో. ఆడదాన్ని మనస్సు విరిగిపోతే అతికించడానికి మగాడికి జీవితం సరిపోదు. ఆమె కావాలనుకున్నవి కోరుకున్నది ముందే కొని తెచ్చి పెట్టుకోవడం వల్ల, ఆమె సంతోషపరచడం వల్ల మనసు సొంతం చేసుకోవచ్చు. ఆమె తరపు వారికి అధిక ప్రాముఖ్యత ఇవ్వకున్నా అందరితో పాటు సమానంగా చూసినప్పుడే ఆమె సంతోషిస్తుంది. అంతేకాకుండా తనను పడేసేందుకు ఇలా చేస్తున్నాడనే అనుమానం రాక తప్పదు. అందుకే సమయానుసారంగా, సందర్భానికి అనుసారంగా పొగుడుతూ ఉండాలి. అప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తూ తప్పులను ఎత్తి చూపాలి. 3 విషయాలు నీవెవరో తెలుపుతాయి. 1, నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకు ఉండే ఓపిక. 2, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ యొక్క ప్రవర్తన. మనస్సును ఆరోగ్యకరమైన ఆలోచనలతో నింపండి. అవే జీవితాన్ని సుఖమయం చేస్తుంది. అందం చూసి మరువకు, చివరకు బూడిదై మట్టిలో కలవలసిందే. డబ్బులు చూసి గర్వపడకు, జబ్బులు వస్తే దేవుడైనా కాపాడలేడు. తోటి వారిని అవమానించుకు, సమయము వస్తే వారి కాలి గోటికి సరిపోవు. అందుకు ఉన్నారని అహంకారపడకు, చివరకు మోసేందుకు నలుగురిని సంపాదించుకో. మృదువైన మాటలు మనుషుల మధ్య స్నేహాన్ని పెంచుతాయి. అదే మాటలు కఠినమైతే దూరాలు పెరుగుతాయి. మిత్రుత్వం, శత్రుత్వం అంతా మాటల యొక్క ప్రభావమే. కన్నవాళ్ళ మీద కొడుకుల కంటే కూతుర్లకి అనురాగం ఎక్కువ. ఎందుకంటే కొడుకులు ఆస్తులు పంచుకుంటే కూతుర్లు మాత్రం అలా కాదు, అనురాగాన్ని పంచి ఇస్తారు. ముఖంపై చేదుగా మాట్లాడే వారెప్పుడు మోసం చేయరు. భయపడవలసింది తియ్యగా మాట్లాడే వారితోనే. మనసులో అసూయ పెంచుకుంటారు. సమయం వచ్చినప్పుడు మారిపోతారు. అద్దం బలహీనమైనదే కానీ నిజాన్ని చెప్పడంలో ఎప్పుడూ భయపడదు. ఎవరో ఏదో అన్నారని నువ్వు అనుకున్నదే జరగట్లేదు అని ఏడుస్తూ కూర్చుంటే ఎలా? ఈరోజు చీకటిని చూసి కృంగిపోకు. రేపటి వెలుగు కోసం పరుగు మొదలుపెట్టు. గెలవడానికి పరుగెత్తు. గెలిచి నువ్వేమిటో చూపించు. నిన్ను చులకనగా చూసిన కళ్ళే గెలుపును చూసి కుళ్ళుకోవాలి. ఒక మగాడు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఆడదే కారణం అంటారు. అది చేతకాని వాళ్ళు సమర్థించుకోవడానికి చెప్పే కారణం. వారి బుద్ధి మంచిదైతే బాగుపడతారు, వంకర బుద్ధి అయితే చెడిపోతారు. కేవలం పైకి మాట్లాడే మాటలు మాత్రమే కాదు, అవతల వ్యక్తి చెప్పని, చెప్పుకోలేని మాటలను కూడా అర్థం చేసుకోగలిగినప్పుడే బంధం పరిపూర్ణమవుతుంది. ఎదిగినోడు గొప్పోడు కాదు, ఎంత ఎదిగినా ఒదిగినోడే గొప్పోడు. కష్టపడితే ఎవడైనా ఎదుగుతాడు, కానీ కష్టాలను తట్టుకుని ఎదిగిన వాడే ఒదిగి ఉండగలడు. ఎంత ఎత్తును ఎదిగిన చెట్టు నీడనివ్వలేదు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగిపోయే గుణం లేనోడి వలన ఎవరికి ప్రయోజనము ఉండదు. మనిషి జీవితం మేడిపండు లాంటిది. పండు పైకి అందంగా కనిపిస్తుంది, కానీ లోపల అన్ని పురుగులే ఉంటాయి. మనిషి జీవితం కూడా అంతే. ఒకరి జీవితం మరొకరికి అందంగానే కనపడుతుంది, కానీ ఆ జీవితంలో దాగి ఉన్న కష్టాలు, కన్నీళ్ళు ఎవరికి కనిపించవు. కాదంటారా మిత్రమా? ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. కానీ మంచిని చూసిన వాళ్ళు ఆప్తులు అవుతారు, చెడును చూసిన వాళ్ళు శత్రువులు అవుతారు. రెండింటినీ సమానంగా చూసిన వాళ్ళే మనల్ని ప్రేమించిన వాళ్ళు అవుతారు. నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించకంటే వాటికి దూరంగా అయి ఒంటరిగా బ్రతకడం మేలు కదా. గతుకులు లేని ప్రయాణం కాదు ఎవరిది, పడి లేచే బ్రతుకులే
అందరివి. కన్న కలలు వేరేమో కానీ చేసే కష్టం ఒకటే, సాగే దారులు వేరేమో కానీ చేసే ప్రయత్నం ఒకటే. మన అనుకున్న వాళ్ళు మనతో ఎల్లప్పుడూ ఒకేలా ఉంటారనుకోవడం మన తప్పు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా మారేది మనిషి మనస్సు, ఆలోచనలు మాత్రమే. తల్లిదండ్రుల ప్రేమ కంటే విలువైనది ప్రపంచంలో ఏదీ లేదు. కన్న వాళ్ళని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోండి, అంతేకాని వాళ్ళకి కన్నీళ్లు పెట్టించి కాదు. కాలం ఉన్నప్పుడే కలిసి ఉండండి. కాలం దాటిపోయాక ఎంత కలవరించినా వృధానే. జీవితంలో ప్రతి బాధ ఒక గుణపాఠం అవుతుంది. ప్రతి గుణపాఠం నువ్వు మారేందుకు బంగారు బాట అవుతుంది. తెగిపోయిన చెప్పులనైనా వారం రోజులు మీ ఇంట్లో ఉంచుకోవచ్చు, కానీ ప్రాణం పోయే శవాన్ని 3 రోజులు కూడా ఇంట్లో ఉంచుకోరు. నీలో ప్రాణం ఉన్నంతవరకే నీ శరీరానికి విలువని తెలుసుకో మిత్రమా. 100 మంది మగాళ్ళు మోసం చేసిన పాపం కంటే ఒక ఆడదాన్ని నమ్మించి మోసం చేసిన పాపం చాలా ప్రమాదం. ఆడదాన్ని కన్నిటికి కారణమైతే 10 తలల ఉన్నవాడైనా పతనం కాక తప్పలేదు కదా. దుఃఖంలో మోగబోయాక బయటకు రాకుండా గొంతులోని ఇంకిపోయిన చిట్ట చివరి మాటలన్నీ కన్నీళ్లుగా ఉబికి వస్తాయి. కొందరి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది, కొందరి విలువ సమయం వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది, మరికొందరి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది. మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది, కానీ ఏదైనా గాయమైతే మాత్రం రక్తమే బయటకు వస్తుంది. గుండె నిండా రక్తం ఉంటుంది, కానీ మనసు గాయపడితే మాత్రం కన్నీళ్ళే బయటకు వస్తాయి. నేను కావలసిన వారి మీద శ్రద్ధ తీసుకుంటా, కానీ చెప్పను. ఎందుకంటే బంధాలు నేడు నిర్వర్తిస్తా, తూకం వేయకుండా మౌనం కంటే మాటలు ఎక్కువ పనిచేస్తాయి అని అనుకుంటున్నప్పుడు మాత్రమే మనం మాట్లాడాలి. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకు. వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులను గుర్తుకు వస్తావని సంతోషించు. మనిషి ఎలా ఉన్నాడో చూడకు, మనసు ఎలాంటిదో చూడు. అందం పోతుంది, ఆస్తి తరిగిపోతుంది, కానీ మంచి మనస్సు ఎప్పటికీ నీకు తోడుగా ఉంటుంది. కాదంటారా మిత్రమా? ప్రేమ చూస్తేనే పుడుతుంది, మాట్లాడితేనే పుడుతుందని చెప్పలేం. ఎందుకంటే అది ఎప్పుడు ఎలా ఎవరి మీద పుడుతుందో కూడా తెలియదు. అందుకే ఒక్కోసారి ఎవరో పరిచయం లేని వ్యక్తి మన జీవితంలోకి వస్తారు, వాళ్ళే మన ప్రాణమై పోతారు. కాదంటారా మిత్రమా? ప్రతి ఒక్కరూ ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించేది ఒక్కటే, మనల్ని అర్థం చేసుకునే మనసున్న మనిషి ఒకడు తోడుంటే బాగుండు అని. ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమించడం మొదలు పెడితే ఆ ప్రేమ చివరి శ్వాస వదిలే వరకు అలాగే ఉంటుంది. మరణం మనిషికి మాత్రమే, ప్రేమకు మరణం లేదు. చేతిలో ఉన్నప్పుడు తెలియని విలువ చేయి జారినాక తెలుస్తుంది. అది వస్తువైనా, ప్రేమైనా, స్నేహమైనా. 10 మంది మంచి కోసం ఒక్కసారి తల వంచినా తప్పులేదు, కానీ ఒక్కరి మెప్పుకై మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ తాకట్టు మాత్రం పెట్టకండి. నువ్వు నిరుపేదవని అనుకోవద్దు. ధనం నిజమైన శక్తి కాదు, మంచితనం, పవిత్రతలే నిజమైన శక్తి. మన స్థాయిని బట్టి గౌరవించే వారి కంటే మన మనసును బట్టి మనల్ని ప్రేమించేవారు మనకు నిజమైన ఆప్తులు. మనిషి ఎప్పుడూ 3 కోసం కష్టపడతాడు: డబ్బు, పేరు, హోదా. కానీ మనిషిగా బతకడానికి కావలసింది ప్రేమ, మానవత్వం. ఎవరి బంధం కోసమో, ఎవరి ధనం కోసమో మనం పాకులాడే అవసరం లేదు. మన మాట, మన గుణం బాగుంటే అవే మన దగ్గరకు వస్తాయి. నేను ఇష్టపడే వాళ్ళు నువ్వు ఎలా ఉన్నా సర్దుకుపోతారు. నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నువ్వు ఎంత సర్దుకుపోయినా నీకు దూరమైపోతారు. అవసరం లేనప్పుడు నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోయే మేఘం కూడా అవసరమైతే గట్టిగా ఉరిమి తన ఉనికిని చాటుకుంటుంది. అలాగే మంచివారు కూడా అవసరమైతే కానీ బయటపడరు. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో, మంచి ఆలోచనలతో నిండిన మనస్సు కూడా అంతే అందంగా ఉంటుంది. గుణం గుడ్డిది, ఆలోచనలు అవిటివైతే పూజలు పునస్కారాలు చేసిన దేవుడు మెచ్చడు. ఇష్టపడిన వారిని దూరం చేసుకోవడం ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి? కొన్ని పరిస్థితులు, కొన్ని బాధ్యతలు, మరికొన్ని బంధాలు ఇవి మాత్రమే మనిషిని దూరం చేస్తాయి, కానీ మనిషిని ఎప్పటికీ దూరం చేయలేవు. మన మనస్సు నచ్చిన వారు ఎదురుగా ఉంటే మౌనానికి తప్ప మాటలకు అస్సలు చోటు ఉండదు. ప్రేమంటే ముఖంలోనూ కామంలోనూ పొందే సుఖం కాదు,
ఇష్టమైన వాళ్ళు ఎదురుగా ఉన్నప్పుడు మనసులో కలిగే ఒక అందమైన అనుభూతి. ఒకరిని కించపరిచి గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం. ఒకరు బాగుంటే చాలు మనం మంచి జరుగుతుందనుకోవడం బుద్ధిమంతుల లక్షణం. ఏ పరిచయం ఎప్పటి వరకు ఉంటుందో, ఏ ప్రయాణం ఎక్కడ ముగిసిపోతుందో తెలియదు. కానీ కొన్ని పరిచయాలు మాత్రం కడ వరకు జ్ఞాపకాలై నిలిచిపోతాయి. నమ్మకమనే చిన్న విత్తనము లేకుండా ఇష్టం, స్నేహం, ప్రేమ ఏ బంధము మొలకెత్తదు, మానుగా మారదు. జీవితం అనుకున్నంత సులభం కాదు. కొన్నిసార్లు ఏ తప్పు చేయకుండా శిక్ష తప్పక అనుభవించాలి. ఒక బంధాన్ని కొనసాగించడానికి 1000 కారణాలు ఉన్నప్పుడు ఒక చిన్న కారణం కోసం బంధాన్ని వదులుకోకూడదు. మనం తీసుకునే నిర్ణయాలే మన జీవితాన్ని నిర్మిస్తాయి. ఆలోచన లేకుండా గుడ్డిగా తీసుకునే నిర్ణయమే కష్టాలకు కారణమవుతుంది. బడికి పోవడం మొదలయ్యాక తెలిసింది ఆటల విలువ, కాలేజీలో చేరిన తర్వాత తెలిసింది స్కూలు విలువ, ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత తెలిసింది చదువు విలువ, పదవి విరమణ చేశాక తెలిసింది ఉద్యోగం విలువ, మరణాన్ని దగ్గరవుతున్నప్పుడు తెలిసింది జీవితం విలువ. ఏదైనా మన చేతిలో ఉన్నప్పుడే తెలియదు దాని అసలు విలువ. నీ కష్టాలు నీకు ఎలా బ్రతకాలని నేర్పిస్తాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థమయ్యేలా చేస్తాయి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించు, కానీ పారిపోవడానికి మాత్రం ప్రయత్నించకు. శ్రీరాముడు సముద్రం దాటి యుద్ధం చేయడానికి కారణం సీతమ్మ తల్లి మీద ఆయనకున్న ప్రేమ కాదు, సీతమ్మ తల్లి శ్రీరాముడి మీద పెట్టుకున్న నమ్మకం కూడా. అందుకే ప్రేమ కంటే నమ్మకమే గొప్పది. ఎందుకంటే ప్రేమ కంటే ముందుగా నమ్మకం అనేది ఏర్పడాలి. మిత్రమా, గుర్తుపెట్టుకో. సహనం మంచి వారి దగ్గర ఉంటుంది, కోపం చెడ్డవారి దగ్గర ఉంటుంది, ప్రేమ మంచి మనసున్న వారి దగ్గర ఉంటుంది, గర్వం అసూయ పరుల వద్ద ఉంటుంది, జ్ఞానం భగవంతుని నమ్మేవారి దగ్గర తప్పక ఉంటుంది. పని చేయగా రానప్పుడు పౌరుషాన్ని చూపడానికి బదులు తగ్గడం ఎంతో మంచి పని. తగ్గడం అనేది చీఫ్ కాదు, అది ఎంతో బుద్ధిగలవారు చేసే మంచి పని. పర్సనాలిటీ ఎలా ఉందనేది ముఖ్యం కాదు, నీ మెంటాలిటీ ఎలాంటిది అనేదానికే ప్రాముఖ్యత ఎక్కువ. నువ్వు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, తిరిగి మళ్ళీ అది నిన్నే చేరుతుంది. బానిసత్వాన్ని అలవాటు పడ్డవాడు తన బలాన్ని ఎప్పటికీ గుర్తించుకోలేడు. ఏ మనిషి అయినా అతని బుద్ధి మాత్రమే నాశనం చేస్తుంది, కానీ అతని శత్రువులు కాదు. జరిగిన దాన్ని ఒప్పుకోవు, ఉన్నదాన్ని పట్ల విశ్వాసం ఉంచు, జరగబోయే దాన్ని ఆహ్వానించు. అది ఏదైనా సరే తప్పదు. ఆలోచనలు అంటువ్యాధి లాంటిది. మనం నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే నెగిటివ్గానే వస్తాయి. పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్గానే వస్తాయి. మంచి జీవితాన్ని పొందేవాడికి ఎలా జీవించాలో తెలియదు, ఎలా జీవించాలో తెలిసిన వాడికి మంచి జీవితం లభించదు. మనం ఎంత ఆప్యాయత కురిపించినా కొంతమంది మనల్ని అర్థం చేసుకోలేరు. ఎడబాటు ఎవరూ కాదనలేని బాధ, జ్ఞాపకం ఎవరు దొంగలించలేని నిధి. కారణం చెప్పి ఎవరిని ప్రేమించకండి, కారణం లేకుండా ఎవరిని ద్వేషించకండి. రెండూ నిన్ను మంచివే చేస్తాయి. ఎందుకంటే నాకు ఏకాంతం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నన్ను బాధ పెట్టడానికి అక్కడ ఎవరూ లేరు. భావాలు లేని చోట ఎమోషనల్గా ప్రదర్శించరాదు. మీ ప్రేమకు గాయం ఖచ్చితంగా ఉంటుంది. ఎవరిని అతిగా ప్రేమించవద్దు. విడిపోతున్నప్పుడు ఏడ్చేది మీ కళ్ళు కాదు, అది మీ హృదయం అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, వందే మాతరం.